హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెంగళూరు పిల్ల. నా ఛానల్లో నాన్ వెజ్ రెసిపీస్ పోస్ట్ చేసి 2 months పైనే అవుతుందండి. అసలు మేము నాన్ వెజ్ తిని కూడా 2 months పైనే అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మా ఇంట్లో మాల వేసుకోవడం, తర్వాత కార్తీక సోమవారాలు అనేది మేమైతే కంప్లీట్గా 2 months నాన్ వెజ్ అయితే మానేసామండి. ఆఫ్టర్ ఏ లాంగ్ డేస్ తర్వాత అయితే నాన్ వెజ్ అయితే వండుతున్నా. అంటే నాన్ వెజ్ అని వెజ్ అని కాదు, ఈరోజు అయితే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఒట్టి ఎగ్ కర్రీయే కాదండి, దీనికి కాంబినేషన్గా బీరకాయ అండ్ గుడ్లేస్ అయితే చేస్తున్నాను. ఇది టేస్ట్ ఉంటుందంటే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని అయితే ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఫస్ట్గా అయితే మాత్రం నేను ఒక 5 eggs అయితే తీసుకుని బాయిల్డ్ అయితే చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తా చూడండి. ఎగ్స్ ఉడకబెట్టుకునేటప్పుడు ఎర్రగడ్డ పొట్టు అయితే వేసుకోండి, ఈజీగా షెల్స్ అనేది మాత్రం వచ్చేస్తుందండి. సో ఎగ్స్ని బాయిల్ చేసుకుని నేనైతే మాత్రం ఆ ఎగ్స్కి అయితే మాత్రం ఘాట్లు అయితే పెట్టేసుకున్నా. తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలోకి అయితే మాత్రం ఒక 6 to 7 tablespoon ఆయిల్ అయితే వేసాను. ఈ కర్రీకి అయితే మాత్రం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. సో ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే మాత్రం దీంట్లోకి అయితే మాత్రం వేసేసానండి. సో వేసిన తర్వాత మర్చిపోకుండా అయితే మూత అయితే పెట్టుకోండి, ఎందుకంటే మాత్రం ఎగ్స్ అనేది పగులుతుంది కొంచెము. మనం ఘాట్లు పెట్టినా కానీ కొంచెం ఎగ్ అనేది ఇదవుతుందండి. సో ఇక్కడ నేను ఆయిల్లో ఎగ్స్ అనేది మాత్రం రోస్ట్ అయితే చేసుకుంటున్నా. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల మన కర్రీలో ఎగ్స్ వేసినప్పుడు తింటున్నప్పుడు అయితే కొంచెం క్రిస్పీగా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది, పైన క్రిస్పీగా. సో అందుకనే ముందుగా అయితే నేనైతే ఎగ్స్ అనేది రోస్ట్ చేసేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి అయితే మాత్రము ఇది లైక్ ఆ చెక్క పట్ట లవంగాలు అయితే మాత్రం వేసేసుకున్నాను, గరం మసాలా వేసుకున్నాను. ఇది బాగా ఇదైన అట్లాగే సోంపు కూడా వేసుకుని ఇది అయిన తర్వాత దీంట్లోకి అయితే మాత్రం ఒక 2 onions అయితే మాత్రము గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే మాత్రం వేపించేసుకున్నానండి. తర్వాత దీంట్లోకి అయితే మాత్రం ఒక tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మాత్రం పచ్చివాసన పోయేంతవరకు అయితే వేపించేసుకోండి. తర్వాత దీంట్లోకి అయితే మాత్రం ఒక 2 onions అయితే మాత్రం 2 tomatoes, బిగ్ టమోటోస్ అయితే మాత్రం సన్నగా చాప్ చేసి అయితే వేసేసుకున్నానండి. టమోటాలు మగ్గడానికి అయితే దీంట్లో కొంచెం పసుపు అలాగే నేను సాల్ట్ కూడా వేసాను. దీన్ని అయితే మాత్రం ఒక 3 minutes అలాగే కొంచెం కరివేపాకు వేసి 3 minutes అయితే మాత్రం మూత అయితే పెట్టేసుకోండి. టమోటాలు అయితే మాత్రం మంచిగా ఆయిల్లో అయితే మాత్రం మగ్గనివ్వండి. చూడండి ఇక్కడైతే మాత్రం టమోటాలు అయితే ఎంత చక్కగా అయితే మగ్గిపోయిందో కదా. ఇప్పుడు దీంట్లోకి అయితే మాత్రం నేనైతే మాత్రము ఇక్కడ 250 grams ఉంటుందండి బీరకాయ తీసుకున్న. ఈ కర్రీకి అయితే మాత్రం కొంచెం లేతగా ఉండే బీరకాయ తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ దీంట్లోకి అయితే మాత్రము నేనైతే బీరకాయని అయితే మాత్రం యాడ్ చేసేసానండి. ఇక్కడ లో ఫ్లేమ్లో అయితే మాత్రం బీరకాయని చక్కగా అయితే ఆయిల్లోనే అయితే మాత్రము మగ్గనిచ్చేసుకున్నానండి. ఇంచుమించు ఒక 5 minutes అయితే మాత్రం ఆయిల్లోనే అయితే మాత్రం మగ్గిపోయింది. ఈ మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి అయితే మాత్రము నేను ఒక tablespoon ధనియా పౌడరు అలాగే 2 tablespoon ఆఫ్ కారం అయితే వేసాను. మీరైతే మీ స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం కారం ఎక్కువగానే వేసాను, అంటే కొంచెం కర్రీ కదా, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అనేసి నేను కారం ఎక్కువగానే యాడ్ చేసాను. మీ స్పైసీకి ఎంత కావాలో అంత కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు గుడ్లు కూడా యాడ్ చేసేసి ఒక 3 minutes అయితే మూత పెట్టేసి మగ్గనిచ్చాను. దాంట్లోకి అయితే తర్వాత దీంట్లోకి కొంచెం ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసానండి. మీ కర్రీకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ సాల్ట్ అయితే చెక్ చేసా, పర్ఫెక్ట్గా అయితే కుదిరిందండి. సో ఇప్పుడైతే దీన్ని ఒక మూత పెట్టేసుకుని ఒక 10 minutes అయితే ఉడికిచ్చేసుకున్నా. ఫైనల్గా అయితే మాత్రం కొంచెం ఒక 1/2 tablespoon గరం మసాలా అయితే వేసేసానండి. వేసేసి దీన్ని ఒక మూత పెట్టేసి ఒక 10 minutes లో ఫ్లేమ్లో అయితే ఉడికించేసుకున్నా. చూడండి కర్రీ అయితే ఎంత చిక్కగా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందో. నాట్ లీస్ట్ అండి, కొత్తిమీర అయితే యాడ్ చేసేసి మూత పెట్టేసుకుని ఒక 3 minutes అండి కుక్ అయితే యమ్మీ బీరకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని వేడి అన్నంలోకి తింటే ఉంటుందండి, టేస్ట్ అమ్మోహంగా ఉంటుందండి, అంత బాగుంటుంది. సో మరి మీరు ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.